ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిని హజలో ల్యాబ్స్ ను జాయింట్ కలెక్టర్ సీజ్ చేశారు. కంపెనీలో రియాక్టర్ పేలుడులో చనిపోయిన 2 ఉద్యోగుల కుటుంబాలకు 2,80,00,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు కంపెనీ ఒప్పుకుందని చెప్పారు జాయింట్ కలెక్టర్. సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నట్లు నిర్ధారణ అయ్యే వరకు ఫ్యాక్టరీ తెరవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇక రియాక్టర్ పేలుడులో మరికొందరు గాయాల పాలయ్యారు. వారిలో ఒక్కరికి కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 7 చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. హెజలో ల్యాబ్స్ లో జరిగినటువంటి ప్రమాదం పైన జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఆయన ఇప్పుడే ప్రజలతో కూడా మాట్లాడి వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్స్గ్రేషియా గురించి కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో ఎంతవరకు కంపెనీ వాళ్ళు పే చేస్తారనేది కూడా చెప్తున్నారు. సో మనతో పాటు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. సో ఒకసారి పూర్తి వివరాలు అడుగుదాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇట్లా అధికారులతో పాటు అలాగే కంపెనీకి సంబంధించిన యాజమాన్యంతో కూడా ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు వాళ్ళకి హామీ ఇచ్చారు. సార్ ఏంటి ఇది సెకండ్ టైం అని చెప్పారు, లోపల వాళ్ళతో ఏం చెప్తున్నారు సార్? మృతులకు సంబంధించిన అంశంలో ఎంతవరకు ఎక్స్గ్రేషన్? హ్యూమన్ ఎర్రర్ ఇది యాక్చువల్గా, టెక్నికల్ కాకుండా ఇది షిఫ్ట్ చేంజ్ చేసే టైంలో 2 కెమికల్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, లిక్విడ్ అమోనియాని ఏ రేషియోలో కలపడాలని మీద ఒకటి ఎక్కువ కలిపారు. దానివల్ల రియాక్షన్ తోటి న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయి దాని కింద కూలింగ్ శిథిలాల కింద పడ్డారు. శిథిలాల కింద పడ్డ వాళ్ళు గాయాలు 2 చనిపోయారు. ఒకరు హాస్పిటల్లో ఉన్న, ఒకరు సీరియస్గా ఉంది. మిగతా 7 అవుట్ ఆఫ్ డేంజర్. మనం ఇప్పుడు యాజ్ టీజ్గా సీజ్ చేస్తున్నాం దీన్ని. మృతులకు సంబంధించిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఎంతవరకు? ఇప్పుడే మీ ముందే మాట్లాడింది 2,80,00,000 వాళ్ళు ఒక్కొక్క దానికి ఇస్తానని ఒప్పుకున్నారు. మీ ముందే మాట్లాడారు. అది క్యాజువాలిటీస్కి సంబంధించి ఏమైనా డిస్కషన్ వచ్చింది సార్? వాళ్ళకి ఎంత ఇవ్వాలన్న దాని మీద అంటే డిజేబిలిటీని బట్టి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇది క్లోజ్ చేస్తున్నామో, ఈ క్లోజ్ చేసిన టైంలో దీంట్లో 1-2 పని చేయట్లేదు, 360 మంది పని చేస్తారు. 360 మందికి కూడా శాలరీస్ ఆపొద్దని చెప్పాం. జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హెజలో ల్యాబ్స్ సంబంధించిన వారిని పూర్తిగా నా వెనకాల కనపడుతున్నటువంటి మొత్తం ల్యాబ్ని అఫీషియల్గా వాళ్ళు పూర్తిగా వీరంతా కూడా నిషేధం చేశారు. మొత్తం కూడా క్లోజ్ చేశారు, సీజ్ చేసినట్టుగా జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. సో విజువల్లో కూడా మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా జాయింట్ కలెక్టర్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు ఆపి మరి వాళ్ళకి చెప్తున్నారు. సో మొత్తం మృతులకు సంబంధించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి 2,80,00,000 రూపాయల వరకు కూడా ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. గతంలో చనిపోయినటువంటి వ్యక్తికి 1,50,00,000 వరకు కూడా వాళ్ళు ఇచ్చారు. ఆల్మోస్ట్ 2 కోట్ల వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చారు. సో దాంతోపాటు ఇటు కార్మిక శాఖ నుంచి కూడా కొంతవరకు పరిహారం అందిస్తామని కూడా వారు చెప్తున్నారు. సో చూడాలి, దీన్ని బట్టి కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులుగా వీళ్ళంతా ఆందోళన విరమిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.